Hey guys, welcome back to my channel. This is Sancha Reddy. నేను వన్ ఆఫ్ ద ఫేమస్ రిసార్ట్ ఇన్ హైదరాబాద్ ప్రగతి రిసార్ట్ కి అయితే వచ్చేసాను. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రగతి రిసార్ట్ వచ్చేసి ప్రొద్దుటూరు విలేజ్ చిల్కూర్ బాలాజీ టెంపుల్ వెళ్లే రోడ్ లో ఉంటుంది. స్క్రీన్ లో రైట్ సైడ్ కనిపించేది ఎక్స్పీరియం ఎకో పార్క్. ఇది కూడా బాగుంటుంది, కొత్త పార్క్. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడ నుంచి ఒక 2-3 మినిట్స్ అవేలోనే మనకి ప్రగతి రిసార్ట్ ఉంటుంది. ఒకవేళ ప్రగతి రిసార్ట్ కి స్టేయింగ్ కి వెళ్తే నెక్స్ట్ డే ఎక్స్పీరియం కూడా చూసుకొని రావచ్చు. రిసార్ట్ అయితే వచ్చేసింది కూకట్పల్లి నుంచి అరౌండ్ 1 అవర్ పట్టింది. ఇది వచ్చేసి ఎంట్రీ గేట్. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. మీ వరకు నా వీడియో చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మన అన్ని డీటెయిల్స్ ఇస్తే అలౌ చేస్తారు. మెయిన్ గేట్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందంట. సో ఫ్లవర్స్, సో ఆ చెట్లు చాలా బాగుంది రోడ్ అంతా. ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తుందంతా కార్ పార్కింగ్ అన్నమాట. ప్లెంటీ ఆఫ్ ప్లేస్ ఉంది. అక్కడ ఎంట్రన్స్ లోనే మనకి డే అవుటింగ్ ప్యాకేజ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. మేమైతే డే అవుటింగ్ వచ్చాము. ఒకవేళ స్టేయింగ్ ఆప్షన్ కావాలంటే పక్కన రిసెప్షన్ ఉంది, అక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ చూపించారు క్లియర్ గా డే అవుటింగ్ లో ఏవేవి ఇంక్లూడ్ చేస్తారని. What all you want to play in this show? They'll give any of. అన్ని పార్క్స్ లో పెట్టినట్టే రిస్ట్ కి అయితే ఆ బ్యాండ్ పెట్టి పంపించారు. లోపలికి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా ప్లేసెస్ కి వెళ్ళాం కానీ ఇంత వర్స్ గా వెల్కమ్ డ్రింక్ ఎవ్వరు ఇవ్వలేదు. బాలి థీమ్ లో ఫిష్ పాండ్ ని డిజైన్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ తో. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్లేస్. మా యాంషికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. డిఫరెంట్ స్కల్ప్చర్స్ అండ్ బెంచెస్ అయితే ఇట్లా చేశారు. పాండ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా బర్డ్స్ అయితే కనిపించాయి. డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అనిమల్ స్టాచ్యూస్ ఉన్నాయి, చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. నెక్స్ట్ పక్కనే చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఉంది. మావాడికి ఆగట్లేదు, వెళ్దాం అంటే ఇక తీసుకెళ్ళాము.
బుల్లక్ కార్ట్ రైడ్ ఉందన్నమాట అక్కడ. చాలా రోజులైంది, ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కాము. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఈ రైడ్ లో రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేస్తారు. చాలా బాగుంది, స్పెషల్ గా సౌండ్. అక్కడ పక్కనే ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి కాటేజెస్ అన్నమాట. స్టేయింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అక్కడ. కొంచెం ముందుకు వస్తే మనకి ఇట్లా పెద్ద లాన్ లాగా అయితే కనిపిస్తుంది. గేమ్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని ఆడిపించచ్చు ఇక్కడ. కార్పొరేట్ టీమ్ అవుటింగ్స్ కోసం చాలా మంది వచ్చారు. ఒక మంచి టెంపుల్ లాంటిది కూడా ఉంది లోపల. వాటర్ ఫాల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ తో మంచి ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేశారు. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఆ ప్లేస్ లో. అండ్ ఫోటో బూత్స్ కూడా ఉన్నాయి, సో ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ దిగొచ్చు. అక్కడ బగ్గీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరైతే నడవలేరో అవి యూటిలైజ్ చేసుకోవచ్చు. పార్టీస్, మ్యారేజెస్ ఆర్ ఈవెంట్స్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. మా వాడు ఆడుకొని లాన్ లో మంచిగా చిల్ అవుతున్నాడు. డే అవుటింగ్ రిసార్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు. నెక్స్ట్ ఇండోర్ గేమ్స్కి అయితే వెళ్తున్నాము. ఒక పెద్ద హాల్లో అయితే ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్ గేమ్స్ ఎరీనాలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే కొన్ని పెయిడ్ అనమాట. ఈ బుల్ రైడ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో ఫస్ట్ 1 minute లోపు పడితే ఇంకోసారి ఛాన్స్ ఇస్తారు. అక్కడ ATV రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సైక్లింగ్, షూటింగ్, బాక్స్ క్రికెట్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్యామిలీ అంతా రోపాట ఆడుతూ చాలా మంచి టైం స్పెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ లంచ్ చేయడానికి వచ్చాము. ఇది డే అవుటింగ్ ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్. బుఫే లంచ్ అనమాట. టైమింగ్స్ వచ్చేసి 1 to 3 PM. డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారు, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ లో. వెజ్ స్టార్టర్ లో హరాబరా కబాబ్స్ పెట్టారు. పనీర్ కర్రీ, నాన్, రోటీస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్ కర్రీస్ అయితే ఉన్నాయి. మెయిన్ కోర్స్లో నూడిల్స్, వెజ్ బిర్యానీ అవన్నీ ఇచ్చారు. నాన్ వెజ్లో పెరి పెరి ఫిష్ ఫ్రై, కోడి కూర అండ్ చికెన్ బిర్యానీ అయితే ఇచ్చారు. బిర్యానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. డెజర్ట్స్లో షాయి తుక్డా అండ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఫుల్ గా తినేసి వాటర్ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. పూల్లోకి ఎంటర్ అవ్వడానికి నైలాన్ క్లోత్స్ కంపల్సరీ కదా, వాటి ప్రైసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. మీ దగ్గర ఉంటే క్యారీ చేసుకోవడం బెటర్ అనమాట. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ లాకర్స్ అవి ఉన్నాయి మన బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి. డ్రెస్ చేంజ్ చేసుకొని పూల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము.
2 కైండ్ ఆఫ్ పూల్స్ ఉన్నాయి, ఒకటి అడల్ట్స్ కి ఒకటి చిల్డ్రన్ కి. ఫస్ట్ అయితే మా బాబుని తీసుకొని చిల్డ్రన్ పూల్ కి అయితే వెళ్తున్నాము. చిన్న రైడ్స్ అన్ని చేశాడు. సో ఇప్పుడు పెద్ద రైడ్స్ చేయడానికి అయితే వెళ్తున్నాము పైకి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి, అన్ని కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ రెయిన్ డాన్స్ అయితే స్టార్ట్ అయింది, దాని పక్కనే అక్కడికైతే వెళ్ళాము. మా యాంచ్ బిగ్ రైడ్స్ చేస్తాడు కానీ ఈ రెయిన్ డాన్స్ మాత్రం అస్సలు నచ్చదు వాడికి. ఇలా సైడ్కి వస్తే మన సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట అడల్ట్స్ది. అండ్ స్క్రీన్ కూడా ఉంది ముందట, చాలా పెద్ద స్క్రీన్. సో పూల్లోంచి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైంకి వేరే వాటర్ గేమ్స్ కూడా ఓపెన్ చేశారు. ఈవినింగ్ పూల్ టైం అయిపోయిన తర్వాత చూడండి సో ఎంత ప్రశాంతంగా ఉందో. సో నెక్స్ట్ తర్వాత పాట్ మేకింగ్ కనిపించింది, అక్కడికైతే వచ్చేసాము. మనం ఇంట్రెస్టెడ్ ఉంటే మనతో కూడా చేయిస్తారనమాట పాట్ మేకింగ్. నెక్స్ట్ స్నాక్స్ తినడానికి అయితే వచ్చేసాము. మన ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ అనమాట, పకోడీ ఇంకా శాండ్విచ్ పెట్టారు. స్నాక్స్ టైం వచ్చేసి ఈవినింగ్ 4 to 6. ఆ రెస్టారెంట్ ముందే ఇలా తాడు ఆడుకునేది ఉందనమాట. సో వాళ్ళ మామ అవును ఇంకా అయాన్స్ ఆడుకుంటున్నాడు. వాళ్ళ రెస్టారెంట్ కింద ఇలా అయితే ఒక షాప్ ఉంది. సో ఒకసారి చెక్ చేద్దాం ఈ స్టోర్ లో ఏమున్నాయో అని. కొన్ని యూనిక్ థింగ్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చారంట. కొంచెం కాస్ట్లీగా అనిపించినాయి బట్ క్వాలిటీ అయితే ఓకే. టైం అయిపోయింది, వెళ్లే ముందు ఒక రౌండ్ అయితే వేస్తున్నాము. వాళ్ళ దగ్గర కాన్ఫరెన్స్ హాల్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట మీటింగ్స్ కోసం. ఇది వచ్చేసి వాళ్ళ ఇన్ హౌస్ రెస్టారెంట్ అనమాట. ఎవరైతే అక్కడ స్టే చేస్తున్నారో నైట్ కి వాళ్ళు డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తారు. సో దాని పక్కనే ఇట్లా రిసార్ట్ గురించి పెట్టారనమాట. బ్యూటిఫుల్ గా ఒక వుడెన్ వాకింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది అక్కడ. ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్, ఈ స్ట్రెస్, ఈ సౌండ్ నుంచి దూరంగా చాలా బాగుంది ప్లేస్. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇంకా మాకు డే సరిపోలేదు, ఫుల్ గా ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు మేము రిసార్ట్ ని. పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా లాన్ అండ్ హ్యూజ్ ప్లేస్ అయితే ఉంది. ఈ ప్లేస్ కి చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు. ఇంకెవరైనా యంగ్స్టర్స్ గ్యాంగ్ తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టీమ్ అవుటింగ్స్ కూడా బాగుంటుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా పర్ఫెక్ట్ ప్లేస్.
అంతే అండి ఈ వీడియోలో. మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ రిసార్ట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.